నల్గొండ పట్టణం కేశరాజుపల్లిలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పద్మనాయక కళ్యాణ మండపాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, వెలమ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.